ప్రతిసారి పెళ్ళైన తర్వాత అమ్మాయే ఎందుకు అబ్బాయి ఇంటికి వెళ్ళాలి? ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ డిపెండెంట్‌గా ఉంటే ఎలా ఉంటుంది అని మనకి ఫన్ విధంగా చూపించే ఒక మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ప్యార్ ప్రేమ కళ్యాణం అనే ఒక తమిళ్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇలన్ అండ్ సాన్వి అండ్ రాధికా శరత్ కుమార్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక తమిళ్ ఫిల్మ్ అండ్ ఇది డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్. ఈ మూవీ టోటల్ గా ఒక 2 hours 10 minutes అలా ఉంటుంది. మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే సాన్వి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. అదే టైంలో తను వీడియోస్ అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని కలుస్తుంది, హీరోని కలుస్తుంది. వీరిద్దరూ లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు అండ్ పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమో నేను రాను మీ ఇంటికి అని చెప్తుంది అనమాట. సో దానివల్ల అబ్బాయి వస్తాడు. దాని తర్వాత ఏమైంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మెయిన్ గా సాన్వి క్యారెక్టర్ కానివ్వండి, రాధిక క్యారెక్టర్ కానివ్వండి, హీరో క్యారెక్టర్ కానీ, రైటింగ్ చాలా బాగుంటుంది అనమాట. చాలా డీసెంట్ గా, నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. దానివల్ల ఆ పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం బెటర్ గా అనిపించింది నాకైతే. అండ్ చాలా ప్లేసెస్ లో ఫన్ అన్నది బాగా చేస్తారు, ఏ క్యారెక్టరైజేషన్ తీసుకున్న అప్పటికి కూడా. సో నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. సో పర్ఫార్మెన్సెస్ పరంగా ఇది ఒక మంచి మూవీ అనిపించింది. అండ్ అదర్ దెన్ దట్ మ్యూజిక్ కూడా బాగుంది. మ్యూజిక్ అంటే క్యాక్ అని చెప్పను, బట్ ఎస్ మూవీకి ఎంత అవసరమో అంత మ్యూజిక్ బాగానే చేశారు. మెయిన్ గా లవ్ టుడే కి ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ ఉంటాయో సేమ్ టైపే ఇందులో కూడా ఫాలో అయ్యారు. అందులో కూడా యువన్ శంకర్ రాజా, ఇందులో కూడా యువన్ శంకర్ రాజానే మ్యూజిక్ డైరెక్టర్. సో ఆల్మోస్ట్ సిమిలర్ గానే అనిపించింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఇలన్. అదే ఈ మూవీని ఎవరైతే హీరోగా యాక్ట్ చేశారో ఆయనే డైరెక్ట్ చేశారు. ఈయన ప్రీవియస్ గా కవిన్ యాక్ట్ చేసిన స్టార్ మూవీ ఉంది కదా, ఆ మూవీ కూడా ఈయన డైరెక్ట్ చేశారు. అండ్ అలానే ప్రీవియస్ గా ప్యార్, ఇంకోటి కాదల్ అని చెప్పి ఇంకో మూవీ ఉంటుంది హరీష్ కళ్యాణ్, ఆ మూవీ కూడా కొంచెం ఫన్ గా బాగానే ఉంటుంది. ఆ మూవీ కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. సో ప్రదీప్ రంగనాథన్ వేలో ఇంకొక అతను, ఈయన కూడా ఇందులో ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. అండ్ డైరెక్షన్ పరంగా కూడా బాగుంది. మెయిన్ గా ఈ మూవీలో అడ్రస్ చేసిన టాపిక్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తే పెళ్ళి అయిన తర్వాత అది జాబ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని చూపించారు. అండ్ సేమ్ ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆమెకు జాబ్ లేకపోయినా ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తారు అదంతా ఎలా ఉంటుందో సేమ్ టైప్ అబ్బాయికి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అబ్బాయికి ఇగో ఉంటుంది కదా, లైక్ మేల్ ఇగో, అది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఎలా ట్రీట్ చేయాలి అన్నవన్నీ కూడా మనకి ఈ మూవీ సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. అండ్ ఈ మూవీలో ఒక ఫన్ పార్ట్ ఉంటుంది. ఏంటంటే అత్త కోడలు గొడవ పడి కొడుకుకి నైట్ అంతా నిద్ర లేకుండా చేసే తలనొప్పి తెప్పిస్తారు కదా. సో అలాగా అత్త ఎవరు అత్త అల్లుడు గొడవ పడి సాన్వికి నిద్ర లేకుండా చేస్తారు అనమాట. అవన్నీ సీన్స్ చాలా ఫన్ వేగా అనిపించాయి నాకైతే, చాలా కామెడీగా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఏంటంటే ఒకరి వైపే ఆల్వేస్ తప్పు ఉంటుంది అని కాకుండా ఇద్దరు వైపులు తప్పులు ఉంటాయి అని చూపించారు. దానికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఏమంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కదా ఆల్రెడీ. అమ్మాయి ఏమో అబ్బాయి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అబ్బాయి ఏమో అమ్మాయి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కూడా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు మాత్రమే వేరే ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అయిపోతే మ్యాడ్ ప్రాబ్లం అన్నదే కదా మెయిన్ గా. బట్ ఇందులోని క్లైమాక్స్ లో ఏం చేస్తారు అంటే మొత్తం అందరూ జాయింట్ ఫ్యామిలీ లాగా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి అమ్మాయి మొత్తం అందరూ కలిసి ఉన్నట్టు చూపిస్తారు. బట్ అది విత్ ఇన్ 20 days లోనే కొలాప్స్ అయిపోతుంది అనమాట. లాస్ట్ లో ఫన్ విధంగా చూపిస్తారు. సో నాకు ఈ టాపిక్స్ అన్ని కూడా బాగా అనిపించింది. చూడొచ్చు డెఫినెట్లీ, వన్ టైం అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. తెలుగులో అవైలబుల్ గా ఉందా లేదన్న నాకు ఐడియా లేదు, బట్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. సో చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఇట్స్ గుడ్ వాచ్, అంటే ఒకసారి అయితే కన్ఫర్మ్ గా చూడొచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది, కాన్సెప్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. డెఫినెట్లీ వన్ టైం వాచ్ అనే నేను చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు HK టు బి హానెస్ట్ కంటెంట్.